బడ్జెట్లో స్పెసిఫిక్గా ఒక రాష్ట్రం పేరు ప్రస్తావించదు ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అట్లా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాల్లో ఒక అసంతృప్తి అది రగులుతుంటుంది. అయితే ఎలక్షన్స్ ముందు టైంలో మాత్రం ప్రకటిస్తుంటారు. ఇంతకుముందు కూడా ఆంధ్రాది, బీహార్ది మొన్నటిసారి బడ్జెట్ అప్పుడు పేర్కొన్నారు. ఎందుకని అప్పుడు కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నటువంటి సందర్భం, ఆ బేస్ చేసుకుని ప్రకటించినటువంటి సందర్భం. అప్పుడు బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అది ప్రస్తావించారు, ఇక్కడిది ప్రస్తావించినటువంటి పరిస్థితి. అట్లాగా ఇప్పుడు ఈ దఫా ప్రస్తావించమని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇద్దరు కూడా బీహారు, ఆంధ్రప్రదేశ్. బీహార్ ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఇక్కడ ఎలక్షన్ జరిగిపోయింది. కాకపోతే ఈ దావోస్ లాంటి వైఫల్యాలు కవర్ కావాలంటే బడ్జెట్కి సంబంధించి మామూలుగా ఎట్లాగో ఇస్తారు, ప్రతిదానికి ఎంతెంత రాష్ట్రానికి ఇవ్వాలో ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి దాన్ని నోటుతో చెప్తే, ఆవిడ ఉపన్యాసంలో మాట్లాడితే, ఆ తర్వాతన ప్రత్యేకించి అది కనుక అనౌన్స్ చేస్తే అన్నటువంటిది. అట్లా ఒకటి అనౌన్స్ చేస్తే మన రాష్ట్రానికి ఏం రాలేదు, మన రాష్ట్రానికి ఏం రాలేదని మిగతా రాష్ట్రాలు లొల్లి చేస్తారు. వాస్తవంగా అన్ని రాష్ట్రాలకి బడ్జెట్లో ప్రాధాన్యం ఆయా జనాభా ప్రాతిపదికన జరిగిపోతుంటుంది. ప్రత్యేకమైనటువంటిది లైక్ ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఇచ్చేటటువంటి డబ్బులు, లేకపోతే కనుక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చేటటువంటిదో అట్లాంటప్పుడు మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. కానీ అట్లా కాదు, టోటల్గా ఏది ఇచ్చినా సరే మెన్షన్ చెయ్యండి అన్నటువంటి పాయింట్ చంద్రబాబు గారు వస్తా మాట్లాడొచ్చింది. మరి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో అది పేర్కొనే అవకాశం అయితే ఉంటుంది.